యువత విలువైన జీవితాన్ని పాడు చేసుకోవద్దని, గంజాయికి బానిసై భవిష్యత్తును అంధకారంలోకి పోనివద్దని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కాజీపేట ఏసీపీ పరిధిలోని కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గంజాయికి బానిసైన యువకుల కుటుంబాలు విషాదాలు అలుముకుంటున్నాయని, దయచేసి యువత గంజాయి జోలికి వెళ్లొద్దని సూచించారు. అనుమానిత వ్యక్తుల అనవసరం మెసేజ్లను టచ్ చేయవద్దని, సైబర్ నేరగాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ఇటీవల ప్రమాదాలు ఎక్కువగా మద్యం మత్తులో వాహనాలు నడపడంతోనే జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ హరికృష్ణ, ఎంఆర్ఓ సురేష్ బాబు, ఎస్ఐలు వీరభద్రం, మధు పాల్గొన్నారు. ఈరోజు కమలాపూర్ పోలీస్ స్టేషన్లో పోలీస్ శాఖ తరపు నుండి నేను, ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐస్ మరియు మన మండల ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు కలిసి ఈరోజు సంయుక్తంగా ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ ప్రజల్లో అందరూ వస్తారు, ప్రజలు వస్తారు, ప్రజాప్రతినిధులు వస్తారు, విలేకరు మిత్రులు వస్తారు, అన్ని రంగాలకు సంబంధించిన వ్యక్తులు వస్తారు. అందరికీ నా యొక్క విజ్ఞప్తి, మన మండల ప్రజల్ని కొన్ని మహమ్మారుల నుండి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా గంజాయి సేవనం, తర్వాత మత్తు ఇంజెక్షన్లు తీసుకోవడం. ఈ మధ్యకాలంలో మత్తు ఇంజెక్షన్లను మెడికల్ షాపులలో కొనుక్కొని ఇంజెక్షన్ల రూపకంగా తీసుకుంటూ ఒక నిషాను, మత్తును కొంతమంది యువత అనుభవిస్తున్నారు. అదే రీతిన వేరే చోట్లకెళ్ళి గంజాయిని గ్రాములలో తెప్పించుకొని వాటిని ఎక్కడో రహస్య ప్రదేశాల్లో కూర్చొని ఇద్దరు ముగ్గురు కలిసి ఆ యొక్క గంజాయిని సేవిస్తున్నారు. పిల్లలు, మీరందరూ నాకు తమ్ముళ్ళు, మీ అందరికీ విజ్ఞప్తి, గంజాయి మొదట్లో మంచిగా అనిపిస్తుంది, మత్తు అనిపిస్తుంది, 1-2 సార్లు తాగిన తర్వాత అది కావాలనిపిస్తుంది, అది లేకపోతే నిద్ర పట్టదు అనిపిస్తుంది. మొత్తం మన బాడీలో ఉన్న సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మొత్తం కంప్లీట్గా దాసోహం అయిపోతుంది. మీ యవ్వనం, మీ యొక్క యూత్ఫుల్ డేసు, మీ యొక్క బ్రైట్ టైం మొత్తం ఒక గంజాయి సేవనం అనే దాంట్లో పడిపోయి పూర్తిగా మీ యొక్క జీవితం నాశనం అయిపోతుంది. మీ జీవితమే కాకుండా, మీ ఆరోగ్యమే కాకుండా, మీ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే మీరు మత్తులో ఉంటారు, మీ మత్తులో ఉన్న మిమ్మల్ని చూస్తూ మీ అమ్మ నాన్న సైలెంట్గా ఏడుస్తుంటారు, మీ అక్కా చెల్లెలు చెప్పుకోలేకపోతుంటారు. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే మీ భార్యా పిల్లలు బజార్న పడతారు. దయచేసి ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్, తమ్ముళ్ళైనా మిమ్మల్ని అందరూ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ప్లీజ్ ఆ గంజాయి అనే దానికి దూరం ఉండండి. ఆ గంజాయి ఎవడన్నా సప్లై చేస్తే కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు ఏ నంబర్ ఫోన్ చేసినా మంచిదే, మేము పట్టుకుంటాం. కాస్త ఒకటి దీంట్లో పట్టుదలతో ఉండండి, కొంచెం ధైర్యంగా ఉండండి, కొంచెం మనోధైర్యాన్ని చూపించండి, కొంచెం ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఈ ఒక్క విషయంలో మాత్రం 100% బలంగా ఉండాలని, మానసికంగా బలంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదే రీతిగా మండలంలోని ప్రజలందరి విజ్ఞప్తి, మీ దృష్టికి తాగినట్టుగా అనిపించినా, మీ దృష్టికి అనుమానాస్పద స్థితిలో ఎవరైనా ఈ యొక్క గంజాయిని స్మగ్లింగ్ చేస్తారని చెప్పి తెలిసినా, ఎవరన్నా మెడికల్ షాపులలో ఈ యొక్క మత్తు ఇంజెక్షన్లు ఎటువంటి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇస్తున్నట్టు తెలిసినా, వారి యొక్క లైసెన్సులు కూడా రద్దు చేయడం కోసం మేము సిఫార్సు చేస్తాం. ఈ విషయంలో మాటిస్తున్నాం. దయచేసి ఈ విషయంలో ప్రజలందరూ గమనించండి. ఎందుకంటే మీరు చూస్తే కొందరు సోషల్ మీడియా చూసినా, పేపర్ చూసినా, గంజాయి ఎక్కువైపోతే పంజాబ్లో చాలామంది యువకులు అక్కరకు రాకుండా అయిపోయి క్రైమ్ విపరీతంగా పెరిగింది. ప్లీజ్ ఈ విషయంలో నాకెందుకు అనుకోకండి. మీకు తెలిసిన ఏ వ్యక్తి దగ్గర ఇటువంటి సమస్య మీ దృష్టికి వచ్చినా కూడా దయచేసి రెస్పాండ్ అయ్యి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. ఇదే కాకుండా ఇంకొకటి కూడా ఇప్పుడు ఊర్లలో పాకింది. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి, బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరో ఫోన్ చేసేసి మీకు ఏదో రకమైన లాభం చేస్తామని చెప్పేసి, ఏదో కట్టుకథలు చెప్పేసి ఫోన్లలోనే మొత్తం మీకు లాభాలు అనేది విపరీతంగా చూపిస్తూ, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, పార్ట్ టైం జాబ్లు ఇప్పిస్తామని చెప్పేసి, లేకపోతే మీ మీద కేసులైనాయని చెప్పేసి, మీ పిల్లలు ఎక్కడో చిక్కుకున్నారని చెప్పేసి, మీ యొక్క ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయిందని చెప్పేసి, మీ బ్యాంకు ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి, మేము ఫలానా బ్యాంకు నుండి మాట్లాడుతున్నాం, మీ ఓటీపీ నెంబర్ చెప్పండి అని చెప్పేసి ఏదో ఒక అక్షరాలు పంపించి దాన్ని నొక్కుమని చెప్పేసి, వాట్సాప్లో
రకరకాల పెట్టుబడులు అని చెప్పేసి బాగా పైసలు వస్తాయని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి షేర్లు అని చెప్పేసి రకరకాల గుర్తు తెలియని వ్యక్తులు, గుర్తు తెలియని మెసేజ్లు, గుర్తు తెలియని ఆడియో కాల్లు, వీడియో కాల్ చేస్తూ మిమ్మల్ని మోసం చేసే పని చేస్తున్నారు. గుర్తుంచుకోండి, గుర్తు తెలియని ఫోన్ నంబరు, గుర్తు తెలియని వ్యక్తి మీకు సాయం చేస్తాము, మీకు లాభం చేస్తామన్న ప్రతి మాట కూడా బోగసే. మీ మొత్తం పైసలు పోతాయి, మీరు మొత్తం వీధిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి ఫోన్ కాల్స్ ఏమొచ్చినా కట్ చేయండి. మిమ్మల్ని లక్షలలో కోట్లలో మీకు ఆశలు చూపించినట్టు ఖచ్చితంగా మోసం అనే విషయం నమ్మండి. అది 100% సైబర్ మోసమే. ఎక్కడ కూడా ఫోన్లలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తాను, మీకు ఇదైతుంది అదైతే అని చెప్పి వృద్ధులకు బెదిరిస్తారు. మీ బిడ్డలు దొరికిండ్రు, మీ కొడుకులు దొరికిండ్రు, మేము పోలీసు, మీ పేరిట ఆధార్ కార్డు దొరికింది, మీది దొరికింది. ఏమొద్దు, మీకు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నది. మీకు ఉచితంగా 100 నంబర్ కొడితే రెస్పాండ్ కావడానికి పోలీసులు ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరాయి వ్యక్తుల ఫోన్లు, పరాయి వ్యక్తుల మెసేజ్లు, పరాయి వ్యక్తుల యొక్క పలకరింపులకు మాత్రం నమ్మి మోసపోకండి. ఇంకొకటి, ఈ మధ్యన మీ యొక్క ఫోన్లు కొందరికి పోతాయి, మీ దోస్తుల ఫోన్లు పోతాయి. పోగానే వాళ్ళ ఫోన్లలో వాట్సాప్ నంబర్, వాట్సాప్ మీ ఫోను వాని చేతిలో పోతుంది. ఆ ఫోన్లో పోయిన తర్వాత అందులో వాట్సాప్లో మీకు మెసేజ్లు వస్తాయి. ఏమని? మీ దోస్తు పంపినట్టే మీ దోస్తు ఫోన్ వస్తుంది, మీ దోస్తు ఫోటో వస్తుంది. నాకు అర్జెంట్గా పడ్డా, ఇక్కడ యాక్సిడెంట్ అయింది, నాకు అర్జెంట్గా ఒక 10,000 పంపు, 5,000 పంపు, 20,000 రూపాయలు పంపంటారు. అవన్నీ వాళ్ళ ఫోన్ హ్యాక్ అయింది. కాబట్టి మీరు వాళ్ళ ఫోన్కు చేస్తే పోదు, వాళ్ళ దోస్తులకు, వాళ్ళ భార్యకో, కొడుకో, తమ్ముడికో ఫోన్ కన్ఫర్మ్ చేసుకోండి. మీ కాలేజీలలో పిల్లల మీద, మీ పిల్లలు హాస్టల్లో ఉంటారు, మీ పిల్లలు కాలేజీలో చదువుకుంటారు, మీ పిల్లలు ఎక్కడ ఉద్యోగం చేస్తుంటారు, వాళ్ళు పట్టుబట్టరని, వాళ్ళ మీద కేసు అయిందని, వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని వాళ్ళ మీద చెప్పుతూ మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. అవన్నీ తప్పుడు మాటలు. ఏదున్నా కన్ఫర్మేషన్ మీ పోలీస్ స్టేషన్లో తెలుసుకున్న తర్వాత మీరు అడుగు ముందుకేయండి. ఏదైనా కూడా దయచేసి సైబర్తాన్ని, మీరు దాచిపెట్టుకున్న సొమ్మును, మీరు అప్పు తెచ్చుకున్న సొమ్మును మీరు ఇండ్లను, ఆస్తుల్ని అమ్ముకునే ప్రయత్నం చేయకండి. యువకులు కూడా ఇంకోటి గుర్తుంచుకోండి, స్టూడెంట్స్ లోన్స్ అని ఇస్తుంటారు, లోన్ యాప్స్ అని ఉంటాయి. లోన్ యాప్స్ అని చెప్పేసి వాడు ఇష్టం వచ్చినట్టు ఎటువంటి ధృవీకరణ పత్రాలు ఏది లేకుండా కూడా యాప్స్ అని చెప్పేసి డబ్బులు తీసుకుంటారు, డబ్బులు ఇస్తారు, 10,000, 20,000, 50,000 ఇస్తారు. అధిక మొత్తంలో వడ్డీలు అడుగుతుంటారు. వారం అనుకుంటా మీ పంపేటప్పుడే మీ యొక్క ఫోన్లో మీ ఫొటోస్ యాక్సెస్ కావచ్చా, మీ లొకేషన్ యాక్సెస్ కావచ్చా, అన్నిటి మనం ఎస్ అగ్రీ అంటాం. అట్లా ఎప్పుడు అనొద్దు. మీ ఫోన్లో ఎస్ అని అగ్రీ అని ఎవరిని పడతానికి మీరు యాక్సెప్ట్ అని మీరు కన్ఫర్మ్ చేయొద్దు. దానివల్ల మీ ఫోటోలు మొత్తం పోతాయి. అట్లాగే మహిళలు, ముఖ్యంగా అమ్మాయిలు, మీ యొక్క వాట్సాప్లలో మీ వ్యక్తిగత ఫోటోలను పెట్టుకోకండి స్టేటస్గా. వాటిని మార్ఫింగ్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి పెట్టకండి. ఎవరు పడితే వాళ్ళకు ఫ్రెండ్ రిక్వెస్ట్లో యాక్సెప్ట్ చేయకండి. ఇది రెండవది. మూడవది, మీ యొక్క ఎక్కడన్నా మీకైనా సమస్య ఎదురైనా, మీకైనా ఇబ్బంది అయినా కూడా, ఏమున్నా కూడా తొందరపడి మోసకపోకండి. స్కీమ్ల పేరిట రకరకాల స్కీమ్లు వస్తున్నాయి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు. మీరు ఇంకొక నలుగురు చేరవేస్తే మీకు ఇంత కమిషన్ వస్తే, వాళ్ళ నలుగురు చేస్తే ఇంకో కమిషన్ చెప్పి అంటారు. ఇవన్నీ మిమ్మల్ని దండుకోవడం కోసం సంబంధించినవి. మీరు ఇటువంటి నేను ఇంకో నలుగురిని చేస్తే నాకు ఇంత కమిషన్ వస్తే, వాళ్ళ నలుగురు ఇంకో నలుగురు చేస్తే, వాళ్ళు చేస్తే నాకు ఆటోమేటిక్గా నేను ఏం చేయకుండా వస్తుందని ఫీల్ అవుతారు. ఇవన్నీ ఏంటంటే ఈ చైన్లో మొత్తం మనందరినీ కలిపి మొత్తం పైసలు దండుకునేటోడు ఎక్కడో పోయి లాస్ట్ విదేశాలకు పోతాడు. కాబట్టి అటువంటి పనులు చేయకండి. మీ కష్టం, మీ త్యాగం, మీ ప్రయత్నం, మీ స్వార్జితం మీది. మీకు ఏది ముఖ్యానికి రాదు, ఎవడు మనకు ముఖ్యానికి ఇయ్యడు. కాబట్టి తొందరపడి భయపడకండి, భయం అస్సలు పడకండి. ఏదున్నా పోలీసుని సంప్రదించండి. మీకున్నాం, వీఆర్ దేర్ ఫర్ యూ. అంతేకాకుండా ఇంకోటి గుర్తుంచుకోండి, ఆస్తుల కోసం, అప్పుల కోసం, భూమి తగాదాలల్లా కొట్లాటల్లో పడిపోయి కన్నవారిని, బంధువుల్ని తొందరపడి కొట్టి ఆగం చేసుకోకండి. గతంలో కేసులు తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు కేసులు ఎక్కువవుతున్నాయి. ఏ కేసు అయినా లాస్ట్కు ఊడ్చే పనికైనా, టాయిలెట్ల క్లీనింగ్ చేయడానికి కోసం కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేస్తుంటే నీ మీద ఏమైనా కేసులు ఉన్నాయని అడుగుతుండ్రు. కాబట్టి ఉత్త పుణ్యాన్ని అనవసరం కేసుల పాలు కావద్దని కోరుకుంటూ అందరూ మంచిగా హ్యాపీగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అట్లాగే రోడ్ యాక్సిడెంట్లు అవుతుంటే అక్కడక్కడ తాగి, దయచేసి చాలా మొన్న ఒక సంఘటన జరిగింది, దురదృష్టకర సంఘటన జరిగింది. తాగి రోడ్ల మీద ప్రయాణిస్తే పట్టుకోవడం పక్కన పడేయండి, అక్కడిక్కడ వాడడం, దెబ్బలు తాకించుకోవడం, చచ్చిపోవడం, కాలు చేతులు ఇరగొట్టుకోవడం, యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క ఏమైనా మీ ఏదైనా ఇండ్లలో తాళం వేసిపోతుంటే మీ యొక్క విలువైన వస్తువుల్ని ఎక్కడ పడితే అక్కడ దొంగలు దొరికేటట్టుగా బీరువా తాలపు చేయి పైనే, లేదా ఇంటి తాలపు చేయి దిగుట్టనే వానికి అందుబాటులో పెట్టకుండా, వస్తువులన్నింటినీ అందుబాటులో పెట్టుకోకుండా, ఎవరు ఊహించిన చోట్ల వీలైతే
వాటిని పట్టుకొని పోయో లేకపోతే ఎవరినన్నా ఒక ఇంట్లో పెట్టుకోండి తప్ప తాళాలు వేసుకొని పోకండి. జాగ్రత్తగా ఉండండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేము ఉన్నాం, జాగ్రత్తగా ఉండండి. ఎవరన్నా మోసం చేసిందని చెప్పినా కూడా ఏదనిపించినా మీకు చెప్పినా ఇంకా చెప్పినా వెంటనే స్పందించి మాకు చెప్పండి. మొన్నటికి మొన్న గణేష్ నిమజ్జనం సందర్భంలో కావచ్చు, గణేష్ నవరాత్రి ఉత్సవాలు మాత్రం అందరూ యువతి యువకులు ప్రజలందరూ మంచిగా కలిసికట్టుగా పనిచేసుకున్నారు, చక్కగా ఉత్సవాలు చేసుకున్నారు. చాలా చక్కగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి కేసులు కాలే. ఇలాగే ముందు ముందు చక్కగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.